తరువాత సూర్యనారాయణ గారు చెరుకులు, ఫలితత్వ సుయోధన రావాలండి. తరువాత వైఎస్ కుమార్ బాబు గారు కత్తిపూడి రావణ బ్రహ్మ, వైఎస్ కుమార్ బాబు గారు కత్తిపూడి, చేరు దుర్యోధన ఏకపాత్ర మయసభలో ద్రౌపదిచే అవమానం పొందిన తరువాత సుయోధనుని గుణోగతం. ప్రాణత్యాగం మనగించుటయా లేక వైభవం మునుగుంతల ఎక్కి జీవించుటయా? సప్తసాగర వేలావలయుత వసుంధరావలయమునికెల్ల ఏకఛత్రాధిపతి మోహించి అప్రతీప ప్రతాపమున చండ శాసనుండయవగారు నా ఎట్టి రాజ్యమే చూడమని ఎప్పటింటి హేయమ్మకు దుర్మరణమునకు అంగీకరించును? ఈ అవమానమును భరింపజాలక దుర్మరణమునకే సాహసింతుమనను ప్రయోజనమేమి? ఏమి అభిమానకరుండకు సుయోధన సార్వభౌమునిక అవమానము, ఆ దుచ్చాటి సిద్ధాంతము లబ్ధాలహీనత పరిహసించుగాక. నాయంతటి వానికి అవమానము తలస్తించున మహాగజేంద్రము మార్గమును జలుచుండ కుక్కలేని మురుగుటలేదు. నేనెన్ని విధముల నా అంతరాత్మకు సరిపెట్టుకున్నాను. ఈ వార్త ఎట్లయినా నువ్వు లోకమున వెల్లడి కాక మాను. నిరంతకంగా దురంత ప్రతిపాదికులకు లోపుని అనేక విధముల తలంపక మాను. ఆ పిమ్మట నన్ను సందేహింపక మాను. సుయోధన సార్వభౌముని జీవితమును ఈ కళంకము స్థానం ఏర్పరచుకొనక మాను. అపసయమును జీవించి మరణము సర్వ విధముల శ్రేయదాయకం. ప్రాణ పరిత్యాగనంతరమైన ఈ సరిత కూడా
మానవి పరిహాస పాత్రులకు మానవపతి చరితమని రేపటి నుండి నా జీవితం ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శించబడతా. కావున మరణ సర్వ విధముల మరణ గరికుంటాం. పరనారి పరిహాస పంకకలైన జీవనుండనే మరి ఇంకట ఏమి చేయుదును ఏమి చేయుదును అచేతనముకు భూపరాజమే పాదహాకి సైపంచాలక మానవుని మూర్ఖ మధ్యలో ఇచ్చి తన పగను తీర్చుకొని చుట్టాను. సచేతుండనై సబలుడనై సార్వభౌముడనైన నేను ఒక్క ఆడది యునొచ్చిన అవతలకు ప్రతీకారము దాల్చి నా పౌరుషమును స్థిరపరుచుకున్న చాలని కట్టా నా యోమానముడికి కారణమైన మయసభయే కదా, నా క్రోధములకు కునికి పట్టనగా మయసభయే కదా. తుదకు నా జీవితమున విషమ స్థితిని ఆక్రమింపజేసినట్టు ఆ మయసభయే కదా. ఏమి కారణమైపోయింది తొట్టతొడగా రాజసూయమే లేకుండా ఇంత గిట్టుబాటు పుట్టలేకుంటుంది కదా. అవునా, ధర్మజ రాజసూయం సుయోధన సార్వభౌమన అభిమాన పుష్పోపవన నిర్మూలనకు విషవాయు సంరక్షమైనది. దురాత్మలు యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు రాజనీతి బాహ్యులు ప్రపంచనాసక్తులకు ఆ పాండవ హతకులు నేనేల రాజసూయా ద్వారమున కరగవలే పోయి తిరిగి నాకేలా ఆ పాడుమయ సభాసం దర్శించి అంకురింపవలే. అంకురించవు నేనేలా అందందు తిరిగాడుతూ అవాచ్యముల అవమానములకు నేను కావాలి. లోనైపో ఆ సమయమున ఆ పాపిష్టి నిష్కారణంగా నన్ను నేల పరిహసింపవాలి. స్థితిగతులను బట్టి చూడ నన్నా బంధకిచే వంచపజేయుటకే ఆ పాండవ హతకులు ఈ రాజకీయ రాజ్యమున నన్ను ఇంద్రప్రస్థమునకు పిలిచినట్లుగా తోచుచున్నది. నిశ్చయముగా దురాత్ముని దురుద్యోగ సంఘాతత్తులే కానిచ్చు కేవలము సభావలోకన తత్పరుడు నన్ను వారేల నిరర్ధకముగా పరిహసింపవలే. తెలిసినది ఆ రాజసీయ మూలమునకి ఈ కుటిలో పాయమై ఉండుట నిశ్చయము నిస్సంశయము. ఎంత మోసము, ఎంత కౌటిల్యము, ఎంత దుండగము! ఓరి పాపిస్తులారా, వాళ్ళు దుండాల గర్భాధార కూతులారా! ఏమి నాది అభిజాత్యమునందు దృష్టి సారింపక, ఆత్మగౌరవమునందు గురి నిలుపక, సార్వభౌమ పదమునైనను తలుపక నేనిట్టే వ్యక్తాలోచన మరవడుచున్నాడా. నవకండ భూమండలాధిప మగడ దట గణిత మణిగ్రణి నిరంతర నీరాజిత నిజపాద పంకేరోహుడనై సింధురాష్ట్ర చతుష్టయ పరివేష్టిత వసుంధర భారతోరోహుడనై పరరాజమద సంహరణమున భీకర భుజబల సమగ్రుడనై అభిమానధరుండనై దుర్నిదీక్షుండనై 14 భువనములకు పెట్టిన ఎత్తి వచ్చిన నొక్కడం పంచాల ప్రచండ ప్రతాప ప్రభావాదులకు నూరుగురు సోదరుల అగ్రదుండనై చండతర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సత్యసో విరచితమై అభిమానవల్లరి బందీకృతమై నిష్కలంకమై జగమ్ముల పేరునికి గత సుక్షత్రియ వంశమున జనించి అనేక చౌహని సమూహ సమూహములకు అధినాయకుడు నాకు ఈ ప్రపంచమున అయ్యది అసాధ్యము. ఇప్పుడే పోయి ఆ దురాత్మలను చీల్చి చెండాడదా, ఆ పురమును భస్మీపటలముగా ఉంచదా, ఆ మనోవికల్పమున కారణమైన ఆ మయసభను విధ్వంసమనర్చదా. దురాత్ములారా, పాండవ హతకులారా, సుయోధన సార్వభౌముడ అభిమానధనుండని బంధుగుడనియు వీధు మిక్కిని ఎట్టి సామంత్యమాచలకు అనేకులకు శాసకుండనియు తలపరైతిరి. అప్పుడే దుర్మనాందత్వము కన్నుల గెగదట్టెన, అప్పుడే యుక్త వివేచన జ్ఞానము నశించెన.
అవునులే, అల్పము సిరి కన్నుల కానవచ్చునా, ఎట్టట్టులో ఒక రాజసీయము నిర్వహించితిమి కదా అని కన్నును మిన్నును కానకున్నారే. ఇంత మాత్రమున ఇంతటి మిట్టిపాట కానిండు. ఈ సుయోధన క్రోధాగ్నికి దూది ముంగలు కాకపోవనా మీ దుర్దాస్తిత్యములు, ఈ సుయోధన సారాభముని ఈర్షాపూతమును కావుతులు కాకపోవనా మీ హృదయ పిండములు, ఈ దుర్యోధన చక్రవర్తి ఈర్షాగ్రహముల పానీయములు కాకపోవనా మీ కవస్థ రక్త ప్రవాహములు, ఈ శౌర్య రాశి దుర్వార శౌర్య చండమార్తట తీక్షకరములకు కర్మము కాకపోవనా మీ గర్వాంధకారములు. ఏమీ మీ కండ ప్రభు, ఏమీ మీ కండ ప్రభు, పవన్మనోగత దౌరాజ్య వారి వాహ విభంజన సమర్థన ప్రపంచము కాదా ఈ కురురాడు నిక్రోధము. ఓరి రాజకులాపాసనులారా, ఓరి రాజకులాపాసనులారా, మిమ్మల్ని ఇంద్రప్రస్థపురమును నేను వచ్చిన నే సుయోధనుడనేనా? కట్టు పుట్టముల సైతముడ లాగించి నట్టనముల పాలు గావించి చట్టం పట్టింపుకున్న నే రారాజునేనా? మీ సర్వ సంపదలు హరించి మీ దుర్మదమ్మున నంపుకున్న నే సార్వభౌముడనేనా? నిండు సభా మధ్యమున సకల రాజ సమక్షమున పత్ని సమేతముగా మీ మాన మారిదవ జయమున భూమండలమున ఇంకను దుర్యోధన చక్రవర్తిని పిలిపించుకోదులే. హృదయకుండమున క్రోధాగ్ని ప్రజ్వలించున్నది, నలు దిశలను ఆక్రమించుచున్నది. ఇతర పాఠకులు ఏది కర్తవ్యము? ఈ అవమాన సమ్మిళిత సంతాప వ్యవహార్యమైనను నిలిచిన చోట నిర్వహించగలేదు. అవునా, దుర్వార ధర్మీకరణ నిర్వంత విషవానికేలకైన దుర్ఘటన కాలకంఠ పాదయాత్ర కీలకీరి కీలకలకైన నోచినగురు కానీ ఈ అవమాన దారుణ పాదలు దుస్సహము. సముద్రదండ చండాకి చండ దండ పాత్రముకైన సైవనగును కానీ భీషణాది భీషణమును ఈ శోషణమును వచ్చుకుని దేహమాపాదమస్తకము మంటలగించున్నది. ఈ పరితాపమునకు అంతమెప్పటికీ, ఈ పరితాపమునకు అంతమెప్పటికీ దరిద్రుని ఆత్మ సంతృప్తి కలిగిన మితముండు కానీ నా ఈ పరితాపమునకు మేర లేకున్నదే. కర్తవ్య విచారణము లేదు, పుణ్య పాప వివక్ష లేదు, కారణములు లేవు, బంధుత్వములు లేవు, కీర్తులు లేవు, భయము లేదు, భక్తి లేదు. పాండవేయ ప్రజల నిష్ఠుర పరిభవ త్రిశూలాటుడిత కౌరవంశవర్తులు మనం కంటీరంపు యథార్థ విహార వ్యవహారంలో ప్రబద్ధ వృత్తి నిరాటంకముగా విజృంభించి తీరవలసినదే. పాండవ దుర్మద విభంజన విధానము ప్రథమ కర్తవ్యము, పాండవ పట్టమహిషి దారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యము, పాండవ పాలకులోన్మరణము అనంతరాచరణీయము. ధన్యవాదాలు.